శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు చాలామంది పఠించే శ్లోకం ఇది. వినాయకుడు సిద్ధి ప్రదాత. అందుకే ఓ పనిని తలపెట్టే ముందు వినాయకుడిని పూజించి దాన్ని విజయవంతం చేయమంటూ వేడుకుంటాం. పనిలో ఎదురయ్యే విఘ్నాలను ఆ విఘ్నాధిపతి తొలగిస్తాడనేది చాలామంది నమ్మకం. సాక్షాత్తు విధాత సైతం సృష్టి ప్రారంభానికి ముందు గణపతిని పూజించినట్టు ఋగ్వేదం చెబుతోంది. అలాంటి వినాయకుడి పుట్టినరోజైన భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. చిన్న పెద్ద, ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే తేడా లేకుండా అందరూ ఈ గణేష్ నవరాత్రుల్లో శక్తి కొద్దీ వినాయకుడిని కొలుస్తారు. అసలు ఈ పూజ ఎలా చేయాలి, ఆయనకు ఎన్ని రూపాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. బొజ్జ గణపతి పూజా విధానం. ఈ సృష్టి మొత్తం ఎన్నో గణాలతో కూడి ఉంటుంది. ఆ గణాలను శాసించే మహాశక్తిమంతుడు లంబోదరుడు. అందుకే హిందూ పండుగల్లో వినాయక చవితికి ప్రత్యేక స్థానం ఉంది. ఇంతకీ ఈ పూజ ఎలా చేయాలంటే, వినాయక చవితి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటితో పాటు పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని ఇల్లంతా పసుపు కుంకుమ తోరణాలతో అలంకరించాలి. తూర్పు, ఉత్తరం, ఈశాన్య దిశల్లో విగ్రహాన్ని ఉంచాలి. పాలవెల్లి ఏర్పాటు చేసి దానికి వినాయకుడికి ఇష్టమైన పండ్లను కట్టాలి. ఆ తర్వాత షోడశ అష్టోత్తర శతనామాలతో 21 రకాల పత్రాలతో కుటుంబం మొత్తం కలిసి పూజ చేయాలి. పూజకు ముందు పసుపు గణపతిని కూడా పూజించడం ముఖ్యం. అనంతరం ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టాలి. కుటుంబం మొత్తం అక్షింతలు తీసుకొని విఘ్నేశ్వరుని చవితి కథలను భక్తి శ్రద్ధలతో ఆలకించాలి. కథలు పూర్తయిన తర్వాత స్వామికి నమస్కారం చేసుకోవాలి. తర్వాత స్వామి పాదాల వద్ద ఉన్న అక్షింతలు తలపై చల్లుకోవడం మర్చిపోకూడదు. వినాయకుడి రూపాలు. విఘ్నేశ్వరుడు మొత్తం 32 రూపాల్లో దర్శనమిస్తాడు. వీటిలో 16 రూపాలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అవేంటంటే బాలగణపతి, తరుణ గణపతి, భక్త గణపతి, వీర గణపతి, శక్తి గణపతి, ద్విజ గణపతి, సిద్ధి గణపతి, ఉచ్చిష్ట గణపతి, విష్ణు గణపతి, క్షిప్త గణపతి, హేరంబ గణపతి, లక్ష్మి గణపతి, మహాగణపతి, విజయ గణపతి, నృత్య గణపతి, ఊర్ధ్వ గణపతి.